భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు. భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన 10 ముఖ్యమైన పనులు. ఈ ముఖ్యమైన పనులన్నీ చేసినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఈ విషయం తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు కూడా చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని మాత్రమే కోరుకుంటుంది. అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా తప్పకుండా ఇవి పాటిస్తే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అలానే ఇంటికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. భర్తకు అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇంట్లో ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా, భర్త సంపాదనలు పెరగాలి అన్నా స్త్రీలు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. కొన్ని నియమాలను పాటించాలి. ఆ ముఖ్యమైన నియమాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో భర్త ఆదాయం రెట్టింపు కావడానికి భార్య పాటించాల్సిన నియమాల గురించి వివరంగా తెలిపాము. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరగాలి అంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు. అంటే భర్త ఇంట్లో నుంచి ఆఫీస్కి కావచ్చు, లేదా వ్యాపార స్థలానికి కావచ్చు, ఇలా వెళ్ళినట్లయితే ఒక ముహూర్తం కాలం పాటు బట్టలు ఉతకకూడదు. ఒక ముహూర్తం కాలం అంటే 1 గంట పాటు అని అర్థం. కాబట్టి భర్త బయటకు వెళ్ళిన 1 గంట వరకు ఇంట్లో బట్టలు ఉతకకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు. కనీసం 1 గంట సేపైనా ఆగిన తర్వాత ఈ పనులు చేసుకోవచ్చు. చెత్త ఇంటి బయటకు వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో ఉన్న చెత్తను అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. కానీ అలా చేయకూడదని శాస్త్రం చెబుతుంది. అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసి చెత్తను బయట వేస్తే తనకి అభివృద్ధి కలగదు. అలాగే 1 గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ ఖచ్చితంగా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు. అలాగే మీ భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి. అలాగే కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపులో యాంటీబయాటిక్ ఉండటం వల్ల ఎటువంటి క్రిములను దరిచేరనివ్వదు. అలాగే ముఖానికి పసుపు రాసుకోవడం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎల్లప్పుడూ కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి. చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపిటిలో కుంకుమను ధరించరు. కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అని అనుకుంటారు. అలా అనుకోవడం తప్పు. పెళ్ళైన ప్రతి ఒక్క స్త్రీ కూడా పాపిటిలో కుంకుమను తప్పనిసరిగా ధరించాలి. లక్ష్మీదేవి స్థానాల్లో పాపిడి కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిడిలో ధరించాలి. భర్త జీవితం బాగుండాలి అంటే స్త్రీలు చేతి నిండుగా గాజులు ధరించాలి. అలాగే తలలో సువాసన కలిగే పువ్వులను ధరించాలి. గులాబీ పూలు, మల్లెపూలు, చామంతి పూలు ఇలా ఏదో ఒక పూలు పెట్టుకోవాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. అలాగే కాలికి మెట్టలు పెట్టుకోవాలి. ఇలా పంచమంగళాలు ధరించాలి. ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలంలో, అలాగే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఉండే కాలంలో సంధ్యాకాలం అని అంటారు. ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలనే కాదు, ఈ సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్రలేచేవారు. అందుకే ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానిలో 1 చుక్క నెయ్యి వేసి అగ్నికి సమర్పించాలి. ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అవకాశం లభిస్తుంది. అలాగే ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కేవలం 2 మెతుకులు సమర్పించండి చాలు. 2 మీదుగా అన్నాన్ని సమర్పిస్తే ఎల్లవేళలా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళ్తుంటే ఆ రోజులు వెళ్ళకూడదు అని భార్య ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పురుషులకి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.
మంగళవారం, ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడం అస్సలు మంచిది కాదు. స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి మీ భర్తకు ఈ విషయాన్ని గుర్తు చేయండి. అదేవిధంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియకుండా గోర్లు కత్తిరిస్తే ఆ రోజుల్లో గోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి. భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్ళీ వాటిని ధరించకూడదు. అంటే విడిచిన బట్టలను ఉతుక్కోకుండా మళ్ళీ తెచ్చుకోకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. మీ భర్త విడిచిన బట్టలను సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండకు ఆరేసి ఆ తర్వాత ఇవ్వండి. అంతేకాని మాసిన బట్టలను మీ భర్తకు మళ్ళీ మళ్ళీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయం మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజున ఉదయం, సాయంత్రం 2 పూట్ల లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందారం పూలు, తామర పువ్వులు, చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత తప్పకుండా కనకదార స్తోత్రం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకదార స్తోత్రం చదవటం ప్రారంభించారు అంటే అతి కొద్ది కాలంలోనే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వస్తాయి. ఇది పరమ సత్యం. ఎవరైతే ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుతారో వాళ్లకు కుబేరుడితో సహా సరి సమానంగా సంపదలు పొందుతారని జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు చెప్పారు. కనుక ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టండి. ఈ ఖర్జూరాలను తీసి పూజ అయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి, నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి, ఆయనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. భర్త బాగుండాలి అంటే భార్య చేయవలసిన పనులు ఇవే. కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటూ ఉంటారు. ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు. కానీ మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ భర్తకు హాని కలుగుతుంది. అంతేకాదు అత్తారింట్లో కూడా కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను పుట్టింటికి అస్సలు తెచ్చుకోకండి. మరి ఆ వస్తువులు ఏమిటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శ్రీమాత్రేయ నమః.